ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దసరా సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు 10 రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ఇవాళ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. జై దుర్గా జై జయ దుర్గా అనేటువంటి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దసరా సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు 10 రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇవాళ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. జై దుర్గా జై జయ దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతోంది. ప్రస్తుతం అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దాదాపు మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఈ 2 రోజుల్లో కూడా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా ఉండడంతో కూడా మరొక 3-4 లక్షల మంది, దాదాపు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి ఈ రోజు దర్శనాలకు సంబంధించి? చందు, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు ఈ రోజు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వబోతున్నారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో ఇది ఆఖరి ఘట్టానికి నవరాత్రులు కూడా చేరుకున్నాయి. ఈ రోజు విఐపి అదేవిధంగా బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలన్నింటినీ కూడా ఆలయ అధికారులు రద్దు చేశారు. ఎందుకంటే సామాన్య భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలిపారు. అంటే ఏటా ప్రతి సంవత్సరం కూడా దసరా అంటే విజయదశమి రోజున ఇవేవి కూడా నిలుపుదల చేస్తారు. ముఖ్యంగా ఎందుకంటే భవానీల తాకిడి ఇంద్రకీలాద్రిని ఎప్పుడు కూడా ఆ స్థాయిలో తాకుతుంది కాబట్టి ఈ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంద్రకీలాద్రి పైన జరిగినటువంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా సాగాయి. నేడు సాయంత్రం 6 గంటలకు దుర్గామల్లేశ్వర స్వామికి సంబంధించినటువంటి తెప్పోత్సవం కృష్ణా నది తీర ప్రాంతంలో జరుగుతుంది. దీనికి కూడా మేళతాళాలతో అటు మంగళ వాయిద్యాలతో హారతులతో కృష్ణమ్మకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ వేద పండితుల
సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నేడు ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి జరగనుంది. పూర్ణాహుతి జరగడంతోనే ఇంద్రకీలాద్రి పైన శరన్నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు అధికారులందరూ కూడా అన్ని రకాలుగా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.